భక్తి పాటల యూట్యూబ్ ఛానల్కు తిరిగి స్వాగతం. బ్రహ్మం గారు 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతను ఈ కాలజ్ఞానం రాయడం ప్రారంభించాడు. ఆ వయసులో బ్రహ్మం గారు భవిష్యత్తును అంచనా వేసి తేదీలో రాసుకున్నాడు. అయితే బ్రహ్మం తన కాలజ్ఞానంలో ఏం చెప్పాడంటే, ఏం జరిగింది, ఏం జరగలేదు, భవిష్యత్తులో ఏం జరగబోతోంది, 2024లో ఏం జరగబోతోందన్నదే ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. వీడియోకి వెళ్లే ముందు ఈ ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి. ముందుగా బ్రహ్మం గారు రచించిన కాలజ్ఞానంలో ఇంకా జరగని విషయాల గురించి చెబుతాను. ముందుగా విగ్రహం మాట్లాడుతోందన్నారు. ఇంతవరకు అలా జరగలేదు. రెండవది, శ్రీశైలం మల్లికార్జున ఆలయంలో పొగలు వచ్చి మల్లికార్జున స్వామి ప్రజలతో మాట్లాడతానని చెప్పారు. కాని అలా జరగలేదు. శివుని కళ్లలో నీళ్లు వస్తాయి. ప్రతి ఊరిలో తెల్ల కాకులు ఏడుస్తాయి. ఒక అబ్బాయి భవిష్యత్తును అంచనా వేస్తాడని చెప్పాడు. ఏడవది, 12 రోజుల పాటు గోదావరి నదిలో నీటి ఎండిపోవడం లేదు. 13వ తేదీన భయంకరమైన వరదలు వస్తాయని చెప్పారు. 8వది, శ్రీశైలం బ్రహ్మరంభ ఆలయంలో ఒక వృద్ధురాలు 8 రోజులు ఉంటుంది. ఆమె ఆవులా అరుస్తూ అదృశ్యమవుతుంది. 9దో, కృష్ణా గోదావరి నదిలో రక్తం ప్రవహిస్తుంది. ప్రతి ఊరిలో 2 బంగారు హంసలు తిరుగుతాయి. వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించేవారు చనిపోతారు. 11వది, కృష్ణా నదికి చాలా వరదలు వస్తాయి. ఇందిరాకిలాడుపై కనకదుర్గాదేవి ముక్కుకు నీళ్లు తాకుతాయని తెలిపారు. 12వది, యాగంటిలోని నంది విగ్రహం జీవం పోసి రంగులు పులుముతుంది. కొన్నాళ్లకు నంది విగ్రహం పెరుగుతుందని యాగంటి స్థానికులు చెబుతున్నారు. 13వది, సూర్యుడు మనిషిలా కనిపిస్తున్నాడు. ఇలా బ్రహ్మం తన కాలజ్ఞానంలో చాలా చెప్పాడు. కాని ఇంకా చాలా జరగలేదు. ఇప్పుడు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ తర్వాత ఏం జరగబోతుందో చెబుతాను. ముందుగా కాశీలోని ఆలయాన్ని 45 రోజుల పాటు మూసివేస్తామని చెప్పారు. సరిగా 1990లో గంగా నదికి భారీ వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడికి కలరా కూడా వచ్చింది. ఆ సమయంలో కాశీ ఆలయానికి ఎవరూ వెళ్లలేదు. మరో 45 రోజుల తర్వాత గంగా నది వరదలు తగ్గిన తర్వాత ఆ 45 రోజుల తర్వాత ప్రజలు మళ్లీ కాశీకి రావడం ప్రారంభించారు. రెండవది, అంబా 16 ఏళ్లు ప్రజలను పాలిస్తానని చెప్పారు. ఇది కూడా నిజం. ఇందిరాగాంధీ మన దేశానికి 16 ఏళ్లుగా ప్రధానిగా ఉన్నారు. మూడవది, వారు టెర్రకోట బాంబులను అధిరోహిస్తారు. వారు తమ రంగులను చల్లుతారు మరియు ప్రజలు చనిపోతారు. అంటే సినీ నటులు రాజకీయాల్లోకి వస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలామంది సినీ నటులు రాజకీయ నాయకులుగా మారుతున్న సంగతి తెలిసిందే. నాల్గవది, రాజులు నాశనమవుతారని చెప్పాడు. ఇప్పుడు మనకు ప్రజాస్వామ్యం ఉంది. రాజులు మరియు రాజ్యాలు చాలా కాలం గడిచిపోయాయి. ఐదవది, ఆకాశంలో పక్షులు ఎగురుతాయని, చాలామంది చనిపోతారని చెప్పాడు. బ్రహ్మదేవుని కాలంలో ఒకే ఒక పుష్పక విమానం ఉండేది. విమానాలు లేవు. కానీ దీని అర్థం ఆకాశంలో ఎగురుతున్న విమానాలు చనిపోతాయి మరియు చాలా మంది చనిపోతారు. ఇలా ఎన్నో ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఆరవది, ప్రపంచ జనాభా వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు ఇది నిజంగా పెరుగుతోంది. ఏడవది, బ్రాహ్మణుల అగ్రహారాలు ధ్వంసం అవుతాయని చెప్పాడు. అప్పట్లో ఆలయాలు కొన్ని వందల ఎకరాల వరకు ఉండేవి. ఇప్పుడు అవి చిన్న దేవాలయాలుగా మారాయి. 8వది, హైదరాబాద్లో ముస్లింలు మరియు హిందువుల మధ్య సరిగ్గా 20 నుంచి 22 ఏళ్ల క్రితం హైదరాబాద్లో. 9దో, వింత యంత్రాలు వస్తాయి. మీరు పుట్టిన గుర్తులను మార్చలేరు. ప్రస్తుతం వైద్యరంగం చాలా అభివృద్ధి చెందింది. శరీరంలో ఏ భాగం పోయినా సరే దానికి ఇనుప భాగాలు వేసి ప్లాస్టిక్ కాళ్లను పెడుతున్నారు. కానీ అవి మనుషులకు జమ్మనివ్వడం, చనిపోయిన వారిని రక్షించడం సాధ్యం కాదు. 13వది, దొంగలు వస్తారు. 14గో, స్త్రీలు తమ చర్మాన్ని అమ్ముతారు. 15వది, ఒక భయంకరమైన వ్యాధి ప్రపంచమంతటా వ్యాపిస్తోంది. చాలామంది ఆ వ్యాధికి బానిసలయ్యారు. ఈ వైరస్ ఇటీవల వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. 16వది, స్త్రీలు తమ పిల్లలను అమ్ముతారు. ఇంకా చాలా విషయాలు జరిగాయి. ఇప్పుడు బ్రహ్మం యొక్క కాలంలో అతను భవిష్యత్తు గురించి ఏమి రాశాడో నేను మీకు చెప్తాను. 2024లో ఏం జరగబోతోందో తెలుసుకుందాం. భారత్ యుద్ధంలోకి దిగనుంది మరియు భారతదేశం రాజధాని అయినా అది ఢిల్లీపై దాడి చేస్తుంది. భారతదేశాన్ని ప్రపంచానికే తలమానికంగా తీర్చిదిద్దుతామన్నారు. మరియు ఆకాశంలో కొత్త నక్షత్రం కనిపిస్తుంది. డిసెంబర్ 2024లో దక్షిణ భారతదేశంలో 2027, 2028 సంవత్సరంలో, 2033, 2034 సంవత్సరంలో చాలామంది తమ తప్పులకు శిక్ష అనుభవిస్తారు. అంటే జైల్లో పెట్టరు. కొత్త రోగాల బారిన పడతారు. అగ్నిపర్వతాలు నాశనమవుతాయి. వరదల కారణంగా, అగ్నివర్షం కారణంగా, వరదలు, భూకంపాలు, భయంకరమైన జ్వరం, తాకిడి చాలా పెరుగుతుంది. అందులో చాలా మంది చనిపోతారు. అదే వారికి శిక్ష 2034,
2035 సంవత్సరంలో పౌర్ణమి తర్వాత 8వ రోజు శ్రీశైలంలో మల్లికార్జున స్వామి, అమ్మవారు విద్యా పర్వతానికి వెళ్తారు. ఇది కాకుండా బ్రహ్మం తన సమయ జ్ఞానంలో చాలా చెప్పాడు. అయితే బ్రహ్మం కాలజ్ఞానాన్ని కొందరు నమ్ముతారు, మరికొంతమంది నమ్మరు. నమ్మడం మరియు నమ్మకపోవడం ఎవరికి ఇష్టం? బ్రహ్మం గారి కాలజ్ఞానంలో నేను చెప్పినది ఇప్పటి వరకు జరగలేదు అన్నాను. ఇది భవిష్యత్తులో జరగవచ్చు, ఖచ్చితంగా జరుగుతుందని